హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి, ఆ స్త్రీ ఎవరు? దర్శన గ్రంథంలో మనకు కనపడే స్త్రీ ఎవరు? 12వ అధ్యాయం 6వ వచనంలో 12వ అధ్యాయం 6వ వచనము, మరి 13 నుంచి 18 మనకు చూసినట్లయితే, తాను భువికి గెంటబడితేనని ఆ గొప్ప సర్పము గ్రహింపగని ఆ బాలుని ప్రసవించిన స్త్రీని వెన్నంటుటకు ప్రయత్నించెను. కానీ గ్రద్ద రెక్కల వంటి 2 రెక్కలు ఆ స్త్రీకి అనుగ్రహించబడెను. ఆ రెక్కల సహాయముతో ఎడారిలోనికి వాసం చేరెను. ఆమె సర్పముఖము చూడకుండా కాలకాలము అర్ధకాలము పోషింపబడెను. ఆ సర్పము తన నోటి నుండి భయంకర జల ప్రవాహమును సృష్టించెను. ఆమెను అనుసరింపజేసిన ఆ జలపు ప్రవాహములో ఆమె కొట్టుకొని పోవునని ఆ సర్పం భావించెను. కానీ భూమి ఆ స్త్రీకి సహాయపడెను. ఎట్లు అన భూమి తన నోరు తెరిచి ఆ సర్పము తన నోటి నుండి క్రక్కిన ఆ జల ప్రవాహమును మృంగివేసెను. ఆ సర్పమునకు ఆ స్త్రీపై కోపం అధికమయ్యను. అందుచే మిగిలియున్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమాయెను. కానీ వారు దేవుని ఆజ్ఞలకు విధేయులు కాబట్టి ఆ యొక్క సర్పము ఆ యొక్క స్త్రీని వెన్నంటుటకు ఆ సముద్ర గర్భమున నిలిచి ఉన్నది, సముద్ర తీరమున నిలిచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులు, మొట్టమొదటిగా మరియమాతను ఒక జల ప్రవాహం ఆమెను అనుసరించింది. ఎందుకంటే క్రీస్తుకి జన్మనిచ్చింది కాబట్టి ఈమె సంతతిలో ఉన్న వారందరినీ చంపివేయాలి అనేసి, క్రీస్తు ప్రభువుని మరియ తల్లిని చంపివేయాలని ఆ సర్పము పగతో రగిలిపోయి ఆ సర్పము ఒక జల ప్రవాహమును సృష్టించింది మరియ తల్లికి. కానీ ఆ మరియ తల్లిని ఆ జల ప్రవాహం కొట్టుకొని పోయి మరణిస్తుంది అని ఆ సర్పం భావించింది. కానీ ఆ జల ప్రవాహం నుండి ఎవరు సహాయం చేశారంటే భూమి సహాయం చేసింది. భూమి ఏ విధంగా సహాయం చేసింది మరియమాతకి అంటే, ఆ యొక్క జల ప్రవాహము ఆ యొక్క నోటి నుంచి, సైతాను నోటి నుంచి కక్కినటువంటి ఆ సర్పం నోటి నుంచి కక్కినటువంటి ఆ జల ప్రవాహమును ఆ యొక్క భూమి తన నోరు తెరిచి మృంగివేసింది. కాబట్టి ఇక ఆ మరియమాతకి ఎటువంటి హాని జరగలేదు. ఆమెకి రెండు రెక్కలు, గ్రద్ద రెక్కల వంటి ఒక 2 రెక్కలు అనుగ్రహించబడి ఆమె ఎడారిలోనికి పోయి నివాసం ఏర్పరచుకొని అక్కడ కాలములు అర్ధకాలములు పోషింపబడినది. ప్రియా సహోదరి సహోదరుడ, ఎందుకంటే ఆమె చేతిలో నుంచి దేవుడు ఆ యొక్క అది తర్వాత మనము చూస్తాము. ఆ తల్లి మరియమాత ఏం చేశారంటే, దేవుణ్ణి కనగానే తన కుమారుణ్ణి పరలోకానికి కొనిపోబడ్డాడు దేవుడు. ఈ మరియ తల్లిని మాత్రానికి సర్పం ఎన్నంటింది. అందుకే ఈనాటికి మరియమాతని చాలామంది కూడా భయపడతారు ప్రార్థించాలి అంటే. ఆమెనేం మనం ఆరాధించట్లేదు, కానీ ప్రార్థించాలంటే చాలామంది భయపడతారు. ఎందుకు ఇళ్లల్లో పెట్టుకోవాలంటే, ఈ మరియమాత ఉన్న కాడికి సర్పం వస్తుంది ఎప్పుడు కూడా. మరియమాత సంతానం అంటేనే ఏమంటారు, సర్పం వస్తుంది అనమాట, పాము ఎన్నంటూ ఉంటుంది అనమాట. ఇంకా కూడా ఆ యొక్క జలప్రవాహమును మింగివేసినప్పటికీ ఆ సర్పము ఆ స్త్రీపై కోపం ఎక్కువయ్యింది. అందుచే మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధానికి సిద్ధమైంది. కాబట్టి మరియ తల్లి బిడ్డలమని చెప్పటానికి చాలామంది భయపడతారు. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకనే. కానీ ఇది పాత పద్ధతి. మరియ తల్లి బిడ్డలము ఓకే, కానీ ఇప్పుడు మనము క్రీస్తు బిడ్డలము కాబట్టి మరియ తల్లి కూడా ఏం చెప్పారంటే, ఆయనను అనుసరించండి, ఆయన చెప్పినట్లు చేయండి అన్నది. కాబట్టి ఇప్పుడు కేవలం మనం మరియ తల్లిని ప్రార్థించే తల్లిగా మన అవసరతలను తీర్చమని తన కుమారునికి చెప్పి మన అవసరతలను తీర్చమని మనము ఆమెను అర్థిస్తున్నాము. ప్రార్థన సహాయము అడుగుదాము. ఆమేన్.